ల్యాండ్ లార్డ్ అయితే గనక 2 months ముందుగా చెప్పాలి, అదే టెనెంట్ అయితే గనక 1 month ముందుగా చెప్పాలి. ఆర్ఎల్స్ వాళ్ళు రెంట్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో టెనెంట్ అయినా రెంట్ కట్టాలి, ల్యాండ్ లార్డ్ అయినా రెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 5th one వచ్చి ఫాస్టర్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఇదివరకు కోర్టు కేసుల్లో వీటిల్లో వేస్తే గనక అసలు రెంటల్ కి టెనెంట్ కి ల్యాండ్ లార్డ్ ఇలా కేసు వేసేది లేదు, అక్కడికక్కడే మాట్లాడుకొని రిజల్వ్ చేసుకుంటా ఉంటారు, లేదంటే ఇంకా పెద్ద గొడవలు అవి అవుతా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు సాల్వ్ చేసుకుంటే ఓకే, ఆర్ఎల్స్ మీరు కోర్టులో వేయొచ్చు. ఇట్లాంటి కేసెస్ రెంట్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ అనే వాటిని సెటప్ చేశారు, ఇట్లాంటి రెంట్ కి సంబంధించిన ఇష్యూస్ ని త్వరగా రిజాల్వ్ చేయడానికి అని చెప్పి. ఇలాంటి డిస్ప్యూట్ ఏమైనా ఉంటే గోల్ అనేది 60 days లోపు ఇట్లాంటివన్నీ ఇష్యూస్ రిజాల్వ్ చేయాలి అని చెప్పి ఇట్లాంటి రెంట్ కోర్ట్ అండ్ ట్రిబ్యునల్స్ ని సెటప్ చేసింది గవర్నమెంట్. 6th one ల్యాండ్ లార్డ్స్ ప్రొటెక్షన్ ఫర్ ల్యాండ్ లార్డ్స్ టు, అంటే ల్యాండ్ లార్డ్స్ కూడా మొత్తం టెనెంట్స్ కే కాదు ల్యాండ్ లార్డ్స్ కూడా ప్రొటెక్షన్ ఉందంట. టెనెంట్ కనుక 3 నెలల కంటే ఎక్కువ రెంట్ పే చేయకపోతే ల్యాండ్ లార్డ్ డైరెక్ట్ గా ట్రిబ్యునల్ కి కేసు తీసుకెళ్లిపోవచ్చు. అండ్ రెంటల్ ఇన్కమ్ మీద టీడీఎస్ అనే దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఇదివరకు 2.4 lakh ఉండేది, ఇప్పుడు 6 lakh per year చేశారు. 7th one ఇన్సెంటివ్స్ ఫర్ అప్గ్రేడెడ్ హోమ్స్. ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే వాళ్ళ రెంట్స్ రీజనబుల్ గా పెట్టి అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళు ఇళ్ళకి చేస్తుంటే కనుక వాళ్ళకి స్టేట్ స్కీమ్స్ కింద ట్యాక్స్ మినహాయింపులు వస్తాయి. అయితే మీ అగ్రిమెంట్ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓపెన్ మీ స్టేట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ చేయండి. అప్లోడ్ ఐడి ప్రూఫ్ ఆఫ్ బోత్ పార్టీస్, అంటే ల్యాండ్ లార్డ్ ది టెనెంట్ ది ఇద్దరిది అప్లోడ్ చేయాలి. ఎంటర్ రెంట్ అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్, రివ్యూ, ఈ సైన్ అండ్ సబ్మిట్. అంతే, మీది రిజిస్టర్ చేసుకున్నట్టే.